खड़े होकर बाइबल कोरस गा लेंगे और उसके बाद भाई विवेक और बहन शेखा को प्रभु ने एक बेटी का दान दिए हैं, उस बेटी को आज हम डेडिकेट भी करेंगे और संक्षिप्त में छोटा सा वचन भी हम सुनेंगे। किरण, एक ही भाषा में गाएंगे, हिंदी में। दुनिया में सबसे प्यारी पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारी पुस्तक बाइबल, पढ़े जो इसको रोज बरोज, राम में कतरा कोई न हो, ओ दुनिया में सबसे प्यारी पुस्तक बाइबल। बैठ जाइए। आराधना के संदेश के समय आराधना वर्तमान సమయంలో बपतिस्मा भी एक गवाही है, ये हम सुन रहे थे। బాప్తిస్మం కూడా ఒక సాక్ష్యము అని మనం వింటూ వచ్చినాం। पहली बात, మొదటి విషయం, ये हमारे विश्वास की गवाही है। మొట్టమొదటిగా బాప్తిస్మం అనేది మన విశ్వాసపు సాక్ష్యమై ఉంటున్నది। दूसरी बात, రెండవ విషయం, शुद्ध विवेक की गवाही है। మరి పవిత్రమైన నిర్మలమైన మనస్సాక్షినిచ్చే సాక్ష్యం। तीसरा, మూడవది हमारे आज्ञाकारिता की एक गवाही है। మన విధేయతకు మనం చూపే సాక్ష్యం అది। चौथी बात, నాలుగవ సంగతి, मसीह के साथ हमारी एकता, यूनियन, उसकी गवाही है। క్రీస్తుతో పాటుగా మన ఐక్యతకు అది సాక్ష్యంగా ఉంటూ ఉన్నది। पांचवी बात, ఐదవ విషయం, मसीह की कलीसिया या परमेश्वर का घर या उसका परिवार, बोलिए बहुत सारे नाम है, उसके साथ हमारी जो एकता है उसकी गवाही है। క్రీస్తు యొక్క సంఘము లేదా దేవుని మందిరము లేదా దేవుని కుటుంబములో మన ఐక్యతకు సాక్ష్యంగా ఉంటూ ఉన్నది। 10-15 मिनट में 15 నిమిషాల్లో ये जो मसीह के साथ हमारी एकता है उसको थोड़ा सा हमें एक बार अपने आप को स्मरण दिलाएंगे। క్రీస్తుతో పాటుగా ఐక్యత అనే విషయాన్ని మరొక మారు మనము జ్ఞాపకం చేసుకుంటాం। What is my testimony regarding my union with Christ? క్రీస్తుతో పాటుగా నా ఐక్యతకు నేను ఇస్తూ ఉన్న సాక్ష్యం ఏమై ఉంటున్నది। इन बातों को सुनने के बाद किसी को बोलने की आवश्यकता नहीं, मैं खुद ब खुद इसके आधार पर जांच लूंगा कि मैं मसीह के साथ एकता में हूं या नहीं हूं। మరి ఈ మాటలు విన్న తరువాత ఎవరు కూడా మనకి చెప్పవలసిన అవసరం ఉండదు। మరి నేను క్రీస్తుతో పాటు ఐక్యత కలిగి ఉన్నానా లేదా అనే విషయం మనమే అర్థం చేసుకోగలిగే వారంగా ఉంటాం। मसीह के साथ हमारी यदि एकता नहीं है तो मसीह का परिवार जो है, मसीह की देह जो है, उसमें भी हमारी एकता नहीं हो सकती। క్రీస్తుతో గాని మనము ఐక్యం అవ్వకపోయినట్లయితే క్రీస్తు యొక్క దేహంలో అనగా ఆయన యొక్క సంఘంలో మనం ఏమాత్రము కూడా మరి ఐక్యము కాలేము। भाई लतीफ मसीह एक वाक्य जो है हर एक प्रार्थना में दोहराते हैं। మరి సోదరు లతీఫ్ మసీ గారు ఆయన చేసే ప్రతి ప్రార్థనలోనూ ఈ మాట చెప్పేవారుగా ఉంటారు। हे प्रभु जी, आपने हमको सर के नीचे देह के अंदर लेकर आए। ఓ ప్రభా, మమ్మలను నీ శిరస్సు కింద నీ శరీరంలోనికి మమ్మల్ని తీసుకుని వచ్చినావు। देखो दोनों एक साथ हो रहे हैं। రెండు ఒకేసారి జరుగుతూ ఉంటున్నాయి। सर के नीचे है मतलब देह में है। మరి శరీరము క్రింద అని అంటే దేహంలో, ओ देह में भी हमको एकता चाहिए। ఆ దేహంలో కూడా మనకు ఐక్యత అవసరమై ఉంటున్నది। मसीह के साथ एकता क्या है? క్రీస్తుతో కలిగిన ఐక్యత ఏమై ఉంటున్నది? आइए पौलुस के जीवन से कुछ बातों को सीखेंगे। అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం। सीखने के नहीं है, लेकिन ये अपने आप को स्मरण दिलाएंगे। మనం నేర్చుకోవటం అని కాదు కానీ ఆ విషయాలు మనకు జ్ఞాపకం చేసుకుందాం। रोमियो की पत्री రోమీయులకు రాసిన పత్రిక 6 अध्याय 6వ అధ్యాయము 3 और 4, 3-4 వచనాలు। The book of Romans chapter 6 verses 3 and 4. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3-4 వచనములు। Know you not that so many of us as were baptized into Jesus Christ were baptized into his death? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందేదమని మీరు ఎరుగరా? बपतिस्मा का क्या अर्थ है? బాప్తిస్మం అంటే అర్థం ఏమిటి? प्रभु यीशु मसीह के साथ मैं भी मर गया। ప్రభువైన యేసుక్రీస్తు వారితో పాటుగా నేను కూడా మరణించినాను। 4 वचन, 4వ వచనం, therefore we are buried with him by baptism into death,
that like as Christ was raised up from the dead by the glory of the Father, even so we also should walk in the newness of life. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగు లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. इसीलिए ఇందుకొరకై मसीह के साथ हम गाड़े भी गए క్రీస్తుతో పాటుగా మనం పాతిపెట్టబడ్డాము. और मसीह के साथ हम नए जीवन के लिए ऊपर भी आए हैं. మరి క్రీస్తుతో పాటుగా నూతన జీవం కొరకై మనం తిరిగి లేపబడ్డాము. मसीह के साथ ये हमारी यदि एकता है, క్రీస్తుతో పాటుగా మన ఐక్యత ఇదైనట్లయితే तब मात्र नए जीवन किसी चाल हम चल सकते हैं. అప్పుడు మాత్రమే ఆ నూతన జీవాన్ని కలిగి మనం నడుచుకునే వారంగా ఉంటాం. वो नया जीवन क्या है? ఆ నూతన జీవము ఏమై ఉంటున్నది? आइए पौलुस के जीवन से उन बातों को देख लेंगे. అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో నుంచి ఆ విషయాలు మనం ధ్యానించుకుందాం. और जो आज बैप्टिज्म लिए हैं, ఈ నేటి దినాన్ని ఎవరైతే బాప్తిసంలో సాక్ష్యం ఇస్తూ వచ్చినారో आप इस बात को अच्छे से स्मरण करिए. ఈ విషయాన్ని మీరు మంచిగా జ్ఞాపకం పెట్టుకోనండి. ये नया जीवन हमारे अंदर दिखाई पड़ना है. ఈ నూతన జీవం అనేది మన యొక్క మనలో కనపడేదిగా ఉండాలి. प्रेरितों के काम అపోస్తలుల కార్యములు 9 अध्याय 9వ అధ్యాయము 18 वचन. 18వ వచనం. The book of Acts chapter 9 and verse 18. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 18వ వచనం. And immediately there fell from his eyes as it had been scales, and he received sight forthwith and arose and was baptized. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందెను. తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడెను. उसके आंखों से छिलके गिर गए. అతని కన్నుల నుండి పొరల వంటివి రాలినాయి. उसकी दृष्टि बिल्कुल साफ हो गई. అతని యొక్క కన్ను దృష్టి మంచిగా అయినది. उसने प्रभु यीशु मसीह क्रूस घातित मसीह को देखा और उसकी आवाज को सुना. సిలువైబడిన యేసు క్రీస్తు ప్రభువును ఆయన చూచాడు, ఆయనకు స్వరాన్ని విన్నాడు. और उसके जीवन में बदलाहट आ गया. తన యొక్క జీవితంలో మార్పు అనేది వచ్చినది. आज्ञा मानकर उसने बैप्टिज्म भी लिया. విధేయత చూపి బాప్తిసంలో సాక్ష్యం ఇస్తూ వచ్చినాడు. बैप्टिज्म लेने के बाद బాప్తిసాన్ని తీసుకున్న తర్వాత पहला कदम మొట్టమొదటి అడుగు 19 वचन. 19వ వచనం. When he had received meat, he was strengthened. ఆహారము పుచ్చుకొని బలపడెను. वचन के लिए हमारे हृदय में भूख और प्यास होनी चाहिए. కనుక దేవుని వాక్యం విషయంలో మనలో ఆకలి దప్పులు అనేవి ఉండాలి. जब तक वचन को हम नहीं पढ़ेंगे, नहीं सुनेंगे और उसको मानेंगे नहीं, हमको बल और शक्ति नहीं मिलेगा. ఎప్పటి వరకైతే వాక్యాన్ని చదవమో, వాక్యాన్ని వినమో, వాక్యాన్ని గైకొనమో అప్పటి వరకు బలం అనేది మనం పొందుకోలేము. खास करके प्रचारकों के लिए एक बहुत अच्छी बात है. మరి ప్రాముఖ్యంగా సేవకులైన వారికి చాలా ప్రాముఖ్యమైన విషయం. It's a matter of great sorrow that we read and meditate the Bible mostly for preparing sermons. దుఃఖకరమైన విషయం ఏంటంటే మరి కేవలము వర్తమానాలు అందించడం కొరకనే దేవుని వాక్యాన్ని ఏదో చదివే వరంగా మననం చేసే వరంగా ఉంటాం. अरे संदेश देना पड़े या ना भी देना पड़े, వర్తమానం ఇవ్వాల్సి వచ్చినా ఇవ్వకపోయినా हम गीत गाते हैं, మనం పాటలు పాడతాం. वचन जब पढ़ता, వాక్యాన్ని ఎప్పుడైతే మనం చదువుతామో, आवाज तेरी सुनता, నీ స్వరాన్ని నేను ఎప్పుడైతే వింటానో अपने आप को मैं जांचता, నన్ను నేను పరీక్షించుకుంటాను. बोल यहोवा सुनता तेरा दास. యెహోవా నువ్వు సెలవేమో నీ దాసులు ఆలకించుచున్నాడు. ये वचन कोई ज्ञान बुद्धि देने की बात नहीं है. కనుక ఈ వాక్యము మనకేదో జ్ఞానాన్ని పెంచడానికి కాదు, ये कोई जानकारी देने वाली बात नहीं है. ఏదో కొంత సమాచారం మనం పొందుకోవడానికి కాదు. मैं वचन जब पढ़ता हूँ तो मैं अपने आप को जांचता हूँ. వాక్యాన్ని నేను ఎప్పుడైతే చదువుతానో నన్ను నేను పరీక్షించుకుంటాను. इस वचन के द्वारा मैं तेरी आवाज को सुनता हूँ. ఈ వాక్యం ద్వారానే నేను నీ యొక్క స్వరాన్ని వినగలుగుతాను. वचन ही नहीं पढ़ेंगे तो मालूम नहीं पड़ेगा गलतियां कहाँ हो रही है. వాక్యమే చదవకపోతే పొరపాటు ఎక్కడ జరుగుతుందో మనకు అర్థమే కాదు. యోహన్నా సుసమాచాर యోహాను సువార్త 15 अध्याय 15వ అధ్యాయము और उसका 3रा वचन. 3వ వచనం. John's Gospel chapter 15 and verse 3. యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనం. Now you are clean through the word which I have spoken unto you. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. अय्यूब की किताब యోబు గ్రంథము 17 अध्याय 17వ అధ్యాయము और उसका 9 वचन. 9వ వచనం. The book of Job chapter 17 and verse 9. యోబు గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. कहता है, the righteous also shall hold on his way, and he that hath clean hands shall be stronger and stronger. అయితే నీతిమంతులు తమ మార్గమును విడువక ప్రవర్తించుదురు, నిరపరాధులు అంతకంతకు బలమునందుదురు. जो वचन मैंने तुमको दिया, ఏ వాక్యం అయితే నేను మీకు ఇచ్చినానో अब तुम्हारा हृदय शुद्ध हो गया. ఇప్పుడు మీ హృదయములు పవిత్రమైనాయి. और जो शुद्ध हैं ఎవరైతే పవిత్రులయ్యారో और बलवान होते जाएंगे. వారు ఇంకను అంతకంతకు బలం పొందుతూ వెళ్తారు. Do you see some unusual special hunger and thirst to read the word of God? దేవుని వాక్యాన్ని చదవాలని ఒక ప్రత్యేకమైన ఆకలి నీ యొక్క జీవితంలో నువ్వు చూస్తూ ఉంటున్నావా? Do you really wait for the time
when you can come upon your knees and say, Lord, I'm reading this chapter, please speak something to me. నువ్వు మోకాళ్ళ మీదకి వచ్చి ప్రభువా నేను ఈ వాక్యాన్ని చదువుతున్నాను దయచేసి నీవు నాతో మాట్లాడమనే కోరిక నువ్వు కలిగి ఉంటున్నావా? पौलुस ने बपतिस्मा लिया, అపోస్తలుడైన పౌలు బాప్తిసం తీసుకున్నాడు, तुरंत वो खाया, వెంటనే ఆహారం పుచ్చుకొని बलवान हो गया. బలం పొందినాడు. सेकेंडली రెండవది प्रेरितों के काम అపోస్తల కార్యములు 9 अध्याय 9వ అధ్యాయము और उसके हम पढ़ते हैं 19th verse में. 19వ వచనంలోనే Then was Saul certain days with the disciples which were at Damascus. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండెను. बपतिस्मा लिया, బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చినాడు. दूसरी बात, రెండవ విషయం संगति करने के लिए उसके मन के अंदर बड़ी इच्छा आ गई. మరి సహవాసాన్ని కలిగి ఉండటంలో తన హృదయంలో ఎంతో గొప్ప కోరిక వచ్చినది. हम बहनों को बता रहे थे, మన సహోదరులతో మనం చెప్తూ ఉండినాం, देखो कितना अच्छा परिवार है ये. ఇది చూడండి ఇది ఎంత మంచి కుటుంబమో, इस परिवार में कोई भेदभाव नहीं है. ఈ కుటుంబంలో ఎటువంటి తేడాలుండవు. ये परिवार में लोग एक दूसरे के बोझ को उठाते हैं. ఈ కుటుంబంలో ఒకరి భారములను ఒకరు భరించేవారుగా ఉంటారు. इस परिवार में लोग एक दूसरे के लिए प्रार्थना करते हैं. ఈ యొక్క కుటుంబంలో ఒకరికొకరు ప్రార్థన చేసేవారుగా ఉంటారు. इस परिवार में किसी भी प्रकार का ऊंचा नीचा धनवान गरीब का भेद है ही ఈ नहीं. యొక్క కుటుంబంలో మరి తక్కువ వారని గొప్పవారని భేదవారని ధనికులని తేడా ఉండదు. ये वो परिवार है जिसको परमेश्वर का घर कहा गया. మరి ఇది ఎలాంటి కుటుంబం అంటే అది దేవుని ఇల్లు అని చెప్పబడింది. इस परिवार को देखकर प्रभु यीशु ने कहा, मैं इतना प्रसन्न हूं कि मैं तुम्हारे बीच में निवास करूंगा. మరి ఈ ఇంటిని చూచి ప్రభువారు మరి సంతోషించి నేను మీ మధ్యలో నివసిస్తానని ఆయన స్వయంగా చెప్పినారు. परमेश्वर ने कहा, ప్రభు దేవుడు అన్నారు, मैं तुमको నేను మిమ్మల్ని अपने प्रार्थना के घर में इकट्ठा करके మా ప్రార్థనా మందిరంలో మిమ్మల్ని సమకూర్చి मैं तुमको आनंदित करूंगा. నేను మిమ్మల్ని సంతోషింపజేస్తాను. एक और प्रश्न, ఇంకొక ప్రశ్న, do you observe some unusual joy when you come to the house of prayer? దేవుని మందిరానికి నువ్వు వచ్చినప్పుడు ఒక ప్రత్యేకమైన సంతోషం ఆనందాన్ని నువ్వు అనుభవిస్తూ ఉంటున్నావా? एक अजीब सा आनंद खुशी लगता है. ఒక ప్రత్యేకమైన సంతోషం ఆనందము దేవుని మందిరానికి వచ్చినప్పుడు. Isaiah యెషయా గ్రంథము 57 57వ అధ్యాయము verse 7. 7వ వచనం. यशायाह नबी की किताब उसका 57 अध्याय. యెషయా గ్రంథము 57వ అధ్యాయము. मैंने गलत बोला, सॉरी 56 का 7. క్షమించండి 56వ అధ్యాయము 7వ వచనం. Even them will I bring to my holy mountain, make them joyful in my house of prayer. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను. प्रार्थना का घर आनंद का घर. కనుక ప్రార్థనా మందిరం అంటే అది సంతోషంతో నిండిన మందిరము. Oh, we must experience some special joy when the time is coming to go to the house of prayer. కనుక దేవుని మందిరానికి వెళ్ళాలనే సమయం వచ్చినప్పుడు నేను మందిరానికి వెళ్తున్నాననే ఒక గొప్ప ఆనందం సంతోషాన్ని మనం కలిగి ఉండాలి. संतों की संगति में जब समय आता है तो हमारे मन के अंदर ऐसा उत्साह होना चाहिए, अरे कब जाऊं, मैं कब जाऊं प्रभु के घर में. కనుక పరిశుద్ధుల సహవాసమునకు సంబంధించిన సమయం వచ్చినప్పుడు మన హృదయంలో నేను ఎప్పుడు వెళ్ళాలా, ఆ సహవాసములో ఎప్పుడు పాలు పొందాలనే కోరికను మనం కలిగి ఉండాలి. इन दोनों भाइयों में से ఈ ఇద్దరు సహోదరుల నుండి छोटा भाई कह रहा था, చిన్నవాడు అంటూ ఉన్నాడు, दोस्तों से मिलने की भी इच्छा नहीं होती. ఇప్పుడు స్నేహితులు కలుసుకోవాలన్న కోరిక లేదు. एक बार पिताजी ने कहा, ఒకసారి తండ్రి గారు అన్నారు, चल बेटा मैं तेरे लिए कुछ एक दो नए जोड़े कपड़े ले लूंगा. నేను నీకు మరి కొత్త బట్టలు కొంటానని विशाल అన్నారు. ने कहा, విశాల్ అన్నాడు, अब मुझको नहीं आना है, నాకు आप రావాలనిపించట్లేదు. जाइए जो लाना ला दीजिए. మీరు వెళ్ళండి, మీరు ఏం తీసుకురావాలంటే అది తీసుకొని రండి. उनको कभी कभी लगता है ఆయనకు కొన్నిసార్లు అనిపిస్తుంది ये काम कब खत्म हो जाए ఈ పని ఎప్పుడైపోతుందా, और माउंट ऑफ ऑलिव्स दौड़ कर जाए. వెంటనే మౌంట్ ఆలివ్స్ కి నేను ఎప్పుడు వెళ్ళిపోవాలా. Some unusual joy just to think that I'm going to the house of God. కనుక దేవుని మందిరానికి ప్రార్థనా మందిరానికి నేను వెళ్తున్నానని మరి ఒక ప్రత్యేకమైన సంతోషం మనలో కలిగి ఉండుట. संतों की संगति का आनंद क्या है मेरे हृदय में? పరిశుద్ధుల సహవాసంలో ఉండే ఆ సంతోషం నా హృదయంలో ఉంటూ ఉన్నదా? एक उदाहरण मैंने भाई JC राव को बोलते हुए सुना. ఒకసారి ఒక ఉదాహరణ సోదరులు JC రావు గారు అంకుల్ గారు చెప్పడం విన్నాను. एक स्पेशल मीटिंग में सेवक गए, ఒక ప్రత్యేక కుడికిలోనికి ఒక సేవకుడు వెళ్ళారు. 400 लोग आए, 400 మంది వచ్చారు. लेकिन वो प्रचारक खुश नहीं था. ఆ యొక్క బోధకుడు సంతోషంగా లేడు. मीटिंग खत्म होने के बाद ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత लोकल सेवक इतना उत्साह में था, స్థానిక సేవకుడు ఏమో ఎంత సంతోషంగా ఉన్నాడంటే 400 लोग आ गए. 400 మంది వచ్చినారు. भाई जी आज तो खाना भी कम पड़ गया. సోదరుడా నేడైతే వండిన ఆహారం కూడా తక్కువైపోయింది. हम तो सोचे भी नहीं थे इतने लोग आएंगे. ఇంత మంది వస్తారని మేము ఆలోచించలేదు. प्रचारक भाई ने कहा, అప్పుడు ఆ బోధకుడు అన్నారు, बुधवार के दिन బుధవారం प्रेयर मीटिंग के लिए कितने लोग आते हैं? సంఘ ప్రార్థనకి ఎంత మంది వస్తారు? बहुत दुख से वो अपने सर को झुका लिया. మరి ఎంతో దుఃఖంతో ఆ స్థానిక సేవకుడు తల ఉంచుకున్నారు. कह रहा था, ब्रदर 20 लोग भी नहीं आते. సోదరుడా మరి కనీసం 20 మంది కూడా రారు. प्रेयर मीटिंग के लिए इच्छा नहीं हो रही है, ప్రార్థనకు సంఘ ప్రార్థనకు కోరిక ఉండదు. बाइबल स्टडी के लिए इच्छा नहीं हो रही है, బైబిల్ పఠనం కొరకు కోరిక ఉండదు. महीने में एक बार नाइट प्रेयर होता है,
మరి నెలలో ఒక్కసారి రాత్రికాల ప్రార్థన ఉంటుంది. वो भी हम 5 बजे तक प्रार्थना करना वो भी छोड़ दिए. 5 గంటల వరకు ప్రార్థించడం కూడా విడిచిపెట్టేసినాం. वो भी मध्यरात्रि को बंद कर देते हैं बहुत जल्दी. ఇప్పుడు అర్ధరాత్రిలోనే మరి త్వరగా మరి వదిలిపెట్టేసే వారిగా ఉంటాం. महीने में एक ही बार यूथ मीटिंग होता है. మరి నెలలో ఒక్కసారి యవనస్తులు కూడుకుంటుంది. महीने में एक ही बार फास्टिंग प्रेयर होता है. మరి నెలలో ఒక్కసారి మాత్రమే ఉపవాస ప్రార్థన ఉంటుంది. No, we cannot say today. हम आज नहीं बोल सकते. మనం ఈ రీతిగా మనం చెప్పజాలము. House of prayer is a house of joy for me. ప్రార్థనా మందిరము నాకు సంతోషపు ఆనందపు భవనం అని మనం చెప్పలేకుండా ఉంటున్నాం. దావీదు అంటాడు, जब लोगों ने कहा आओ हम यहोवा के घर को चलें तो मैं बहुत आनंदित हो गया. యెహోవా మందిరమునకు వెళుదుము రండి అని జనులు చెప్పినప్పుడు నేను ఎంతో సంతోషించినాను అంటాడు. ये संगति का अर्थ क्या है? ఈ సహవాసం అంటే అర్థం ఏమిటి? What is the meaning of fellowship? మరి సహవాసము అంటే అర్థం ఏమిటి? 2 उदाहरण बाइबल से देते हैं. 2 ఉదాహరణలు బైబిల్ గ్రంథంలో నుంచి చూద్దాం. आपको मालूम है मूसा ने 12 लोगों को कनान का भेद लेने के लिए भेजा था. మోషే 12 మందిని కనాను వేగు చూడటానికి పంపించినాడు. और 40 दिनों के बाद 12 लोग वापस आए. 40 దినాల తర్వాత ఆ 12 మంది తిరిగి వచ్చినారు. 10 लोगों ने कहा 10 మంది అన్నారు, हम लड़ाई के लिए जा नहीं सकते. మనము వారి మీదకి యుద్ధం చేయడానికి వెళ్ళజాలము. 2 लोगों ने कहा, ఇద్దరు అన్నారు, प्रभु हमसे प्रसन्न है. దేవుడు మన విషయంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. आज ही चले जाएंगे. నేడే వారి మీదకి యుద్ధానికి వెళ్దాం. हम जरूर उसको पा सकते हैं. వారిని ఖచ్చితంగా వారిని జయించే వారిగా ఉంటాం. 10 लोगों की बात को उन्होंने मान लिया. 10 మంది మాట వారు విన్నారు. इसलिए वो 40 साल तक वो भटकते रहे. ఆ కారణం చేతనే 40 సంవత్సరాలు వారు అరణ్యంలో తిరుగులాడుతూ ఉండినారు. 2 लोगों की बात को उन्होंने नहीं माना. 22 మాట వారు వినలేదు. उसकी मान लिए होते, ఒకవేళ వారిద్దరి మాట విన్నట్లయితే 11 दिन में वो कनान पहुंच गए होते. 11 రోజుల్లోనే కనానుకు వారు చేరుకుని ఉండేవారు. लेकिन संगति का रहस्य देखिए. అయితే సహవాసం యొక్క రహస్యాన్ని చూడండి. कालेब और जोशुआ, కాలేబు యెహోషువలు उनकी बात उन्होंने नहीं मानी. వారి మాటలు వారు వినలేదు. इनके समान उनका विश्वास भी नहीं था. వీరికి కలిగి ఉండిన విశ్వాసం వారికి లేదు. प्रभु के पीछे वो चलते भी नहीं थे. మరియు దేవుణ్ణి వారు వెంబడించేవారు కాదు. फिर भी उनके साथ 40 साल तक वो जंगल में दुख उठाए. అయినప్పటికీ కూడా వీరిరువురు వారితో పాటుగా 40 సంవత్సరాలు అరణ్యంలో దుఃఖాన్ని అనుభవిస్తూ ఉండినారు. This is the true meaning of fellowship. మరి నిజమైన సహవాసపు అర్థం అంటే ఇదే. केवल अच्छे समयों में नहीं, ఏదోదో మంచి సమయాల్లో మాత్రమే కాదు, दुख के समयों में भी कलीसिया के साथ एक रहना. కనుక దుఃఖాలలో కూడా సంఘంతో పాటు కలిసి ఉండుట. प्रेरितों के काम అపోస్తల కార్యములు 3వ अध्याय 3వ అధ్యాయము 11 वचन. 11వ వచనం. पहला चमत्कार हुआ, మొదటి అద్భుతం జరిగింది. जन्म का लंगड़ा चंगा हो गया. పుట్టుకతో కుంటివాడు స్వస్థపడ్డాడు. सारे यरूशलेम के शहर में तहलका मच गया. యెరూషలేము పట్టణమంతా కూడా ఎంతో సంబరము అక్కడ జరుగుతుంది. लोग आश्चर्यचकित होकर यहाँ वहाँ सब लोग चर्चा करने लगे. మరి ఎంతో మంది ఆశ్చర్యపోయి ఇక్కడ అక్కడ అందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. सब लोग उसको देखने के लिए आ रहे हैं. అందరూ కూడా ఆ వ్యక్తిని చూడటానికి వస్తూ ఉన్నారు. वो लंगड़ा कहाँ पर है? ఆ యొక్క కుంటివాడు ఎక్కడ ఉన్నాడు? प्रेरितों के काम అపోస్తల కార్యములు 3వ अध्याय 3వ అధ్యాయము और उसका 8 वचन. 8వ వచనం. Leaping up, stood and walked and entered with them into the temple, walking and leaping and praising God. వాడు దిగ్గున లేచి నడిచెను, నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. 11 वचन. 11వ వచనం. And as the lame man which was healed held Peter and John. వాడు పేతురును యోహానును పట్టుకుని ఉండగా, खुशी का समय, సంతోష సమయంలో, चमत्कार का समय, మరి అద్భుతం సూచక్రియ జరిగిన సమయంలో, जब लोग परमेश्वर की महिमा कर रहे थे, జనులందరూ దేవుని స్తుతిస్తున్న సమయంలో, वो समय वो प्रभु के लोगों के साथ खड़ा है. ఆ సమయంలో అతను దేవుని జనులతో మరి కలిసి ఉండినాడు. कुछ समय के बाद కొంత సమయం తర్వాత दुख आया. మరి శ్రమ వచ్చినది. याजक महायाजक लोग नाराज हो गए. మరి యాజకులు ప్రధాన యాజకులు ఎంతో కోప్పడ్డారు. पतरस यूहन्ना को धमकी दे रहे हैं. పేతురు యోహానులను వారు బెదిరించారు. रात भर बांध कर रख लिए. రాత్రంతా కూడా వారిని కట్టివేసి ఉంచారు. लेकिन उस समय ये व्यक्ति कहां पर है? ఆ సమయంలో ఈ వ్యక్తి ఎక్కడ ఉంటూ ఉన్నాడు? प्रेरितों के काम అపోస్తల కార్యములు 4వ अध्याय 4వ అధ్యాయము 14 वचन. 14వ వచనం. And beholding the man which was healed standing with them. స్వస్థత పొందిన ఆ మనుషుడు వారితో కూడా నిలిచి ఉండుట చూచి. मैं जो आज बैप्टिज्म लिए हैं उनसे मैं बोलना चाहता हूँ. నేటి దినాన బాప్తిసం ఎవరైతే సాక్ష్యం ఇచ్చినారో వారితో చెప్పాలనుకుంటూ ఉన్నాను. आज आप बड़े खुश हैं. ఈ నేటి దినం మీరు ఎంతో సంతోషంగా ఉన్నారు. हम भी आपके साथ बहुत खुश हैं. మేము కూడా మీతో కలిసి ఎంతో సంతోషంగా ఉంటూ ఉన్నాం. आपको बहुत अच्छा लग रहा है. మీకు ఎంతో మంచిగా అనిపిస్తుంది. शायद आपसे ज्यादा हमको अच्छा लग रहा है. బహుశా మీకంటే మించి మాకింకా మంచిగా అనిపిస్తున్నది. शायद हमसे ज्यादा प्रभु को अच्छा लग रहा है. బహుశా మాకంటే మించి ప్రభుకి ఇంకా మంచిగా అనిపిస్తున్నది. थोड़े समय के बाद అయితే కొద్ది సమయం తర్వాత दुख जरूर आएगा. కష్టము దుఃఖం అనేది ఖచ్చితంగా వస్తుంది. कहां से आ गई
हमको नहीं मालूम, ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు. क्योंकि वचन कहता है ఎందుకంటే వాక్యం చలవిస్తూ ఉన్నది, दुखों में से होकर हमें परमेश्वर के राज्य में प्रवेश करना है. మన దుఃఖాల శ్రమలను సహించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించవలసిన వారమే ఉంటున్నాం. परमेश्वर ने पौलुस से पहले दिन कह दिया, మరి దేవుడు పౌలుతో మొదటి దినాన్ని చెప్పినారు, मैं उसे बताना चाहता हूं कि कितने बड़े बड़े दुख उसको मेरे कारण सहना है. నన్ను బట్టి నా నామమును బట్టి అతడు ఎన్ని శ్రమలు అనుభవించవలసినో నేను ఎరిగి ఉంటున్నాను. ये 9 अध्याय और उसके 16 वचन में पढ़ते हैं. 9వ అధ్యాయం 16వ వచనం మాట మనం చదువుతాం. I will show him how great things he must suffer for my name's sake. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదును. सुबह एक विचार हमने जिक्र किया था, ఉదయకాలం ఒక తలంపు మనము చెప్తూ వచ్చినాం. ये दुख की बात मतलब దుఃఖము అంటే అర్థము, मेरे पास पैसे नहीं है, నా దగ్గర డబ్బులు లేవు, मुझको नौकरी नहीं है, నాకు ఉద్యోగం లేదు, मुझको बीमारी आ गई है, నాకు అనారోగ్యం వచ్చినది. ये तो आते रहेंगे जाते रहेंगे. ఇవన్నీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. इससे भी बढ़कर అయితే వీటికంటే మించి क्रूस का वो अनुभव, సిలువ యొక్క అనుభవము. हम क्रूस पर मर नहीं सकते, మనము వెళ్లి సిలువలో మరణించజాలము, लेकिन हमको दूसरे लोग चढ़ाएंगे. ఎందుకంటే మనల్ని ఇతరులను సిలువకు వేసేవారుగా ఉంటారు. पकड़वा देना మనల్ని పట్టించటం वो क्रूस का अनुभव है, అది సిలువ అనుభవం అయి ఉంటుంది. नकार देना మనల్ని తిరస్కరించటం वो क्रूस का अनुभव అది है, సిలువ యొక్క అనుభవం అయి ఉంటున్నది. भूल कर भाग जाना, మనల్ని మర్చిపోయి విడిచిపెట్టి వెళ్ళిపోవటం, betraying each other, denying each other, forsaking each other, ये सारे क्रूस के अनुभव है. మిమ్మల్ని ఎరగమని మనల్ని తెలియమని మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవటం అనేవి కూడా సిలువకు అప్పగించుటయే. यदि विवेक शुद्ध है, మన మనస్సాక్షి పరిశుద్ధంగా ఉన్నట్లయితే, हृदय यदि शुद्ध మన है, హృదయం పరిశుద్ధంగా ఉన్నట్లయితే, मेरा मन किसी भी बात में मुझको टोसता नहीं है, నా మనస్సాక్షి నా ఏ విషయంలోనూ నా మీద దోషారోపణ చేయకుండా ఉంటే, आनंद और खुशी के साथ ये सब हम सह सकते हैं. ఆనందంతో సంతోషంతో వీటినన్నిటిని భరించేవారుగా ఉంటాం. आते जाते लोग भी क्या क्या कहने लगे, వస్తూ వెళ్తూ కూడా జనులు ఏమంటూ ఉంటారు, वो स्कूल कॉलेज में जिसके साथ हमारा संबंध नहीं है, ఈ స్కూలు మరి కాలేజీల్లో వారితో మనకి సంబంధం కలిగి ఉండము. पिता का भी हाथ हमारे ऊपर है. తండ్రి యొక్క చేయి మన మీద ఉంటుంది. My God, why have you forsaken me? నా దేవా నీవు నన్నేళ్ళ చేయి విడినాడితివి. This is the privilege to walk in the footsteps of Jesus. యేసు క్రీస్తు ప్రభువు వారి అడుగుజాడల్లో నడిచే ఆధిక్యత, ये आपको सौभाग्य मिला है. ఇలాంటి ఆధిక్యత మీకు దొరికినది. मेरे प्रिय भाई बहन, నా ప్రియ సహోదరి సోదరులారా, क्या आपका हृदय शुद्ध है? మీ హృదయం పరిశుద్ధంగా ఉన్నదా? क्या आपका विवेक शुद्ध है? మీ మనస్సాక్షి శుద్ధంగా क्या ఉంటున్నదా? आपको मालूम है कि आपने परमेश्वर के विरोध में, मनुष्य के विरोध में कोई पाप नहीं किया? మనుషునికి దేవునికి విరోధంగా ఏ పాపం చేయలేదని మీరు అడుగుతూ ఉంటున్నారా? आपके हृदय में कोई क्रोध नहीं है, మీ హృదయంలో ఎటువంటి కోపం లేదని, आपके हृदय में कोई द्वेष नहीं మీ है, హృదయంలో ఎటువంటి ద్వేషం లేదని, आपके हृदय में कोई गैर विचार नहीं है, మీ హృదయంలో ఎటువంటి తప్పుడు భావన లేదని, तब मात्र बड़े खुशी और आनंद के साथ इस क्रूस के अनुभव को सह सकते हैं. అప్పుడు మాత్రమే ఎంతో ఆనందంతో సంతోషంతో ఈ సిలువ అనుభవాన్ని మీరు సహించగలుగుతారు. आप प्रभु के घर को नहीं छोड़ेंगे. దేవుని మందిరాన్ని ఏమాత్రం విడిచిపెట్టరు. कहो जोशुआ और कैलेब మరి యెహోషువ కాలేబులు अच्छे समयों में మంచి సమయంలో इस्राएल के संग रहे, ఇశ్రాయేలుతో పాటుగా ఉండినారు. जंगल में भटक रहे थे. అరణ్యంలో వారితో పాటు తిరుగులాడుతూ ఉండినారు. कितना दुख, ఎంత కష్టాలు అనుభవించారు. पूरा पवित्र शास्त्र पढ़कर देखिए. పరిశుద్ధ గ్రంథం అంతా మీరు చదివి చూడండి. एक बार भी उन्होंने मुंह खोलकर नहीं कुड़कुड़ाया, दुष्ट लोगों तुम्हारे कारण हमको ये दुख हो रहा है. వారు ఎన్నడూ కూడా వారి నోరు తెరిచి దుష్టులారా మిమ్మల్ని బట్టి మేము కూడా ఇలాంటి శ్రమలు పొందుతున్నామని అనలేదు. उनके साथ उन्होंने भी दुख उठाया. వారితో పాటుగా వీరు కూడా దుఃఖాన్ని అనుభవిస్తూ వచ్చారు. शायद उनके लिए प्रार्थना करते भी होंगे. మరి బహుశా వారి కొరకు వీరు ప్రార్థన కూడా చేస్తూ ఉండవచ్చు. प्रभु दया करे దేవుడు इस प्रकार की संगति का अनुभव हम पा सके. దేవుడు దయ చూపించును గాక. అలాంటి సహవాసపు అనుభవము సంతోషము మనం కలిగి ఉందము గాక. और जब मसीह के साथ हम एक हैं, క్రీస్తుతో పాటు ఐక్యత కలిగి ఉన్నట్లయితే, क्रूस उठाकर उसके पीछे, మరి సిలువనెత్తుకొని ఆయన్ని వెంబడించే और వారంగా, क्रूस उठाते समय जो भी अटेंडेंट प्रॉब्लम्स, कोलेटरल प्रॉब्लम्स आते हैं उसको भी सह लें. మరి సిలువను సహిస్తున్నప్పుడు సిలువను మోస్తున్నప్పుడు దాంతో పాటుగా వచ్చే ఆ శ్రమలను దుఃఖాలను కూడా మనం సహించే వారంగా ఉంటాం. तीसरा, మూడవదిగా verse 20, 20వ వచనం, Acts chapter 9 and verse 20. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 20వ వచనం. Straightway he preached Christ in the synagogues that he was the Son of God. వెంటనే సమాజ మందిరంలో యేసు దేవుని కుమారుడని ఆయన గూర్చి ప్రకటించుచూ వచ్చెను. प्रचार करना शुरू कर दिया. ప్రకటించడం మొదలు పెట్టినాడు. क्या आपके मन में इच्छा होती మీ है హృదయంలో ఈ రీతిగా కోరికుంటుందా? जब आप अपने दोस्तों से मिलते हैं, మీరు మీ స్నేహితులను కలుసుకున్నప్పుడు, जब किसी और से मिलते हैं, ఇంకెవరినైనా మీరు కలుసుకున్నప్పుడు, अरे 2 शब्द मैं इसको बता दूं, 2 మాటలు కనీసం యేసుని గురించి ఈయనకి शायद చెప్దాం. इसको मैं मिलूं या ना मिलूं बाद में. ఆ తర్వాత బహుశా ఈయన్ని నేను కలుస్తాను కలవను. सो स्कूल कॉलेज जाते हैं, కనుక స్కూళ్లకు కళాశాలకు వెళ్తున్నప్పుడు, जो फैक्ट्रीज में यहाँ वहाँ काम करते हैं, మరి కర్మాగారాల్లో ఇక్కడ అక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉన్నప్పుడు आपसे विनती है, మీకు విన్నపము, आप एक हफ्ते में मुझसे मिलना. మీరు ఒక వారం తర్వాత మరలా నన్ను కలుసుకోండి. ये वर्डलेस किताब को छोटे छोटे बनाकर मैं जमा करके रखूंगा. మాటలు లేని ఈ పుస్తకము అనే దాన్ని నేను చిన్న చిన్నగా చేసి మీకు అక్కడ ఉంచుతాను. अपने पॉकेट में लेकर घूमते रहिए. మీరు జేబులో పెట్టుకొని మీరు తిరుగుతూ ఉండండి. वो जो
ब्लेसेड एश्योरेंस जीसस इज माइन गीत लिखी ना वो फ्रांसिस जेन, वो तो उसी का ही सुसमाचार सुनाती थी. కనుక ఫ్రాన్సిస్ జేన్ అనే ఆయన మరి ఆమె. ఆమె ఇదే రీతిగా మరి ఈ సువార్తను ప్రకటిస్తూ ఉండేది. బిల్లీ గ్రాహం గారు और बड़े बड़े प्रचारक लोग उसको इस्तेमाल करते थे. ఆ రీతిగా పెద్ద పెద్ద బోధకులైన వారు ఈ రీతిగా దీన్ని వినియోగిస్తూ ఉండేవారు. और यदि इन दिनों में నేటి దినాల్లో परिस्थितियों के कारण हमारे भारत में बोलना थोड़ा सा कठिन हो गया. పరిస్థితులను బట్టి మన భారతదేశంలో మరి చెప్పటం ప్రకటించడం చాలా కష్టమైపోయింది. 25 दिसंबर की बात है. 25వ తారీఖు డిసెంబరు एक क्रिश्चियन प्रोग्राम में क्रिसमस मनाने के लिए हमारे प्रधानमंत्री जी गए थे. ఒక క్రైస్తవ మరి ప్రోగ్రామ్ కు మరి మాట్లాడడానికి ప్రధానమంత్రి గారిని పిలిచారు. और जो सेवक भाई को प्रभु ने चुना था, మరి ఏ సేవకునైతే ప్రభు వారు ఏర్పరచుకున్నారో, मैं तो सुना नहीं, నేనైతే వినలేదు కానీ लेकिन बहुतों ने कहा, చాలా మంది సాక్ష్యం ఇస్తూ వచ్చినారు. इसी वर्डलेस बुक के द्वारा उसने प्रधानमंत्री को भी सुसमाचार दे दिया. మాటలు లేని ఈ పుస్తకం, ఇదే పుస్తకం ద్వారా ప్రధానమంత్రి గారికి ఆయన సువార్తను అందిస్తూ వచ్చినాడు. और यदि बोलने में कभी डर लगता है, మాట్లాడటానికి కొంచెం భయం అనిపిస్తూ ఉంటే, कभी झिझक होती है, కొన్నిసార్లు తడబడుతూ ఉంటే, दो बातें ध्यान से पढ़ते हैं. రెండు విషయాలు మనం జాగ్రత్తగా చదువుకుంటాం. पहला पत्रस, మొదటి పేతురు उसका 3रा अध्याय, 3వ అధ్యాయము, पहला वचन, మొదటి వచనం. 1 Peter, మొదటి పేతురు chapter 3, 3వ అధ్యాయము, verse 1, మొదటి వచనం. the second epistle, beloved, I now write, and माफ करिएगा, 1 Peter का chapter 3. Likewise, you wives, be in subjection to your own husbands, that if any obey not the word, they also may, without the word, be won by the conversation of the wives. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండగానే తమ భార్యల నడవల వలన రాబట్టవచ్చును. Wordless book के द्वारा जब हम सुसमाचार सुनाते हैं, మాటలు లేని పుస్తకం ద్వారా సువార్తను మనం ప్రకటించితే, बिना शब्दों के हमारे जीवन की गवाही के द्वारा, हमारे प्रेम के द्वारा, हमारे उस सहनशीलता के द्वारा, हमारी नम्रता के द्वारा मसीह के सुसमाचार को हम पहुंचा सकें. కనుక వాక్యం లేకుండానే, అనగా మాటలు లేకుండానే, మన ప్రేమ ద్వారా, మన విధేయత ద్వారా, మన తగ్గింపు ద్వారా వారికి సువార్తను మనం తెలియపరిచే వారంగా ఉంటాం. ऐसे चाल चलन को जब लोग देखेंगे, అలాంటి ప్రవర్తనను నడవడిని జనులు చూచినప్పుడు वे खुद बोलेंगे, వారు స్వయంగా చెప్తారు, अरे इस व्यक्ति में कुछ तो परिवर्तन आ गया है. ఈ వ్యక్తిలో ఏదో ఒక మార్పు అనేది వచ్చినది. पहला जैसे नाराज होता था अभी नहीं होता है. ఇంతకు మునుపులాగా ఏ రీతి కోప్పడేవాడో ఇప్పుడు ఆ రీతిగా కోప్పట్లేదు. पहले जैसे गुस्से में चिल्लाता था अभी नहीं करता है. ఇప్పుడు కోపంతో ఇంతకు ముందు ఏ రీతిగా అరిచేవాడో ఇప్పుడు ఆ రీతిగా అరవట్లేదు. बिना शब्दों के ऐसे सुसमाचार को अपने चाल चलन के द्वारा हम दूसरे लोगों तक पहुंचाएं. కనుక వాక్యం లేకుండా, మాటలు లేకుండానే మన నడవడి ద్వారా అలాంటి సువార్తను మనం ఇతరులకు తెలియజేయదుముగాక. और दुनिया में లోకములో पहला पत्रस, మొదటి పేతురు 2रा अध्याय, 2వ అధ్యాయము, 11 और 12. 11, 12 వచనాలు. Dearly beloved, I beseech you as strangers and pilgrims, abstain from the fleshly lusts which war against the soul, having your conversation honest among the Gentiles, that whereas they speak against you as evildoers, they may by your good works, which they shall behold, glorify God in the day of visitation. ప్రియులారా, మీరు పరదేశంలో యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమందు దేవుని మహింపరచినట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండవలని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. I don't remember many things what people said. జనులు ఏదైతే చెప్పారో వాటిని నేను జ్ఞాపకం పెట్టుకోలేదు, కానీ but I truly remember what they have done to me. लोगों ने जो कुछ कहा, बहुत सारी बातों को मैं भूल गया, लेकिन लोगों ने जो मेरे साथ व्यवहार किया, एक बात याद है मुझको. జనులు నా విషయంలో ఏమైతే చెప్తూ వచ్చినారో వాటన్నిటిని నేను బహుశా జ్ఞాపకం పెట్టుకోలేదేమో గానీ, बहुत सारा भूल गया. చాలా వాటిని నేను మర్చిపోయినానేమో గానీ, అయితే వారు నాకు ఏదైతే చేసినారో దాన్ని మాత్రం నేను మర్చిపోలేదు. इतना ज्यादा प्रभाव है कामों का. కనుక పనుల ప్రభావం అంతగా ఉంటుంది. जो सत्क्रिय मतलब जो गुड वर्क्स आप करेंगे, కనుక మీరు ఏ సత్క్రియలు అయితే మీరు చేస్తారో वो भूलेंगे नहीं. వాటిని ఏ మాత్రం మర్చిపోరు. प्रभु यीशु मसीह जब आएंगे, ప్రభు యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు वो आपके बातों को नहीं, वो आपके कामों को याद करके कहेंगे, प्रभु जी वो ऐसा जीवन बिता रहा था, मैंने देखा, लेकिन मैंने उसको अनदेखा कर दिया. కనుక వారి ప్రభువు యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు మరి మీ యొక్క మాటలు కాదు కానీ వారి యొక్క ప్రవర్తన ప్రభావం మేము చూచినాం కానీ చూచి చూడనట్టుగా మేము ఉండినామనే వారుగా ఉంటారు. और उसके बाद ఆ తర్వాత बपतिस्मा लेने के बाद బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చిన తర్వాత नए जीवन का गुण लक्षण, నూతన జీవం యొక్క గుణ లక్షణములు. प्रेरितों के काम 9 अध्याय. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయము. पहला है वचन, మొదటిగా వాక్యము, दूसरा है संगति, రెండవది సహవాసము, तीसरा है सुसमाचार प्रचार करना, మూడవది సువార్త ప్రకటించుట, और चौथा है నాలుగవది verse 23. 23వ వచనం. After many days
were fulfilled, the Jews took counsel to kill him. అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతన్ని చంపనాలోచింపగా वो दुख हमारे जीवन में, विरोध हमारे जीवन में जरूर आएंगे. కనుక దుఃఖము విరోధం అనేది మన జీవితాల్లో ఖచ్చితంగా వస్తాయి. पौलुस जीवन के अंतिम दिन तक दुख उठाता रहा. మరి అపోస్తలుడైన పౌలు తన జీవితాంతం వరకు కూడా దుఃఖాన్ని సహిస్తూ ఉండినాడు. प्रियो, हमारे भी जीवन में जब आएंगे, మన उसी జీవితాల్లో वचन के द्वारा जो हमने बल पाया है, उसी बल से हम उस दुखों को भी सह लेंगे. కనుక వాక్యం ద్వారా మన జీవితాల్లో ఏవైతే బలాన్ని పొందుకున్నామో ఆ మన యొక్క జీవితాల్లో కూడా అలాంటి శ్రమ వచ్చినప్పుడు దాని ద్వారా దాన్ని జయించే వరంగా ఉందము గాక. दो बातें यहाँ पर जिक्र नहीं हुआ है. రెండు విషయాలు ఇక్కడ చెప్పబడలేదు. दो बातें पहले आई है. ఆ రెండు విషయాలు ముందు వచ్చినాయి. बैप्टिज्म लेने से पहले బాప్తిసం తీసుకున్న మునుపే मैं बड़ा खुश हूँ. నేను ఎంతో సంతోషంగా ఉంటున్నాను. ये जो दोनों भाई हैं, ఈ ఇరువురు సహోదరులు కూడా आज बैप्टिज्म लिए थे. నేటి దినాన బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చినారు కానీ पिछले 6 महीनों से उनको आराधना करते हुए मैं सुन रहा हूँ. గడిచిన 6 నెలలుగా ఆరాధించడం నేను వింటూ ఉండినాను. पौलुस के जीवन से అపోస్తలుడైన పౌలు జీవితంలో నుంచే बैप्टिज्म लेने से पहले బాప్తిసం తీసుకున్న మునుపే वो आराधना क्या है, ఆ ఆరాధన ఏమై ఉంటున్నది यहाँ पर पढ़ते हैं. ఇక్కడ మనం చదువుకుంటాం. प्रेरितों के काम అపోస్తల కార్యములు 9 अध्याय 9వ అధ్యాయము 5 वचन. 5వ వచనం. तब शाऊल ने कहा, हे प्रभु तू कौन है? ప్రభువా నీవెవడవని అడుగగా मैं यीशु हूँ जिसे तू सता रहा है. ఆయన నీవు హింసించుచున్న యేసును. यही वो यीशु है जिसने कलवरी के क्रूस के ऊपर प्राण बलिदान किया. కనుక ఈ యేసు క్రీస్తు ప్రభువారే కలవరి శిలువలో ప్రాణాన్ని అర్పించిన వాడు. ये वही यीशु है जिसके विरोध में तू काम कर रहा है. ఆ యేసుకు విరోధంగా నువ్వు పనిచేస్తూ ఉండినావు. यह वही यीशु है जिसके नाम को तू मिटा देना चाहता है. ఆ యేసు నామాన్ని నువ్వు తుడిచివేయాలని ప్రయత్నిస్తూ ఉండినావు. आज उसका जीवन बदल गया. కనుక నేటి దినాన ఆయన జీవితం మారిపోయింది. वो प्रभु यीशु मसीह मरा नहीं है, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోలేదు. वो जीवता है. ఆయన సజీవుడు. मारा गया, दफनाया गया, फिर से जी उठा है. ఆయన మరణించినాడు, సమాధి చేయబడ్డాడు, అయితే 3 దినం తిరిగి లేచినాడు. और वो स्वर्ग में है. ఆయన పరలోకమందు ఉన్నాడు. तुरंत क्या बोलता है? వెను వెంటనే ఆయన ఏమంటాడు? 6 वचन. 6వ వచనం. Trembling and astonished said, Lord, what wilt thou have me to do? లేచి పట్టణంలోనికి వెళ్ళము. అక్కడ నీవు ఏం हे प्रभु जी तू क्या चाहता है कि मैं करूं? हमारे हिंदी बाइबल में 9 अध्याय में नहीं आया, लेकिन 22 अध्याय में आया. बोल दीजिए, लॉर्ड व्हाट विल thou have me to do? तू क्या चाहता है कि मैं करूं? అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో ఆ మాట మనకు రాలేదు కానీ మన భారతీయ భాషలో 22వ అధ్యాయంలో వచ్చింది. ప్రభువా నేనేమి చేయగోరుచున్నావని ఆయన అడిగాడు. ये आराधना का एक रहस्य है. ఆరాధనలో ఉన్న రహస్యం ఇది. Obedience is one of the secrets of true worship. ఆరాధన అనేది నిజంగా నిజమైన విధేయతకు గల రహస్యమై ఉంటున్నది. दुनिया में भी देखिए, లోకంలో కూడా చూడండి, हीरो वर्शिप कहते हैं. మరి హీరోలను ఆరాధించే వారు ఉంటారు. ये मेरा हीरो है. ఈ నా హీరో. हो सकता वो स्पोर्ट्स का हो, బహుశా మరి క్రీడల్లో కావచ్చు, हो सकता सिनेमा का हो, సినిమా వాళ్ళు కావచ్చు, या कोई दूसरा हो. వేరే వారు కావచ్చు. अरे कुछ कुछ लोग तो कलीसिया में बॉक्सिंग की भी नकल करते हैं. కొంతమంది సంఘంలో బాక్సింగ్ అంకుల్ గారిని కూడా నకిల్ చేసేవారుగా ఉంటారు. मतलब वो हीरो उनके लिए. ఎందుకంటే ఆయన వారికి హీరోగా ఉంటారు. हीरो का मतलब क्या है? హీరో అంటే ఏంటి అర్థము? जैसा वो बोलता मैं भी वैसा ही बोलूंगा. ఆయన ఏ రీతిగా మాట్లాడతాడు నేను అదే రీతిగా మాట్లాడతాను. जैसा वो व्यवहार करता मैं भी करूंगा. ఆయన ఏ రీతిగా వ్యవహరిస్తాడో నేను అదే రీతిగా వ్యవహరిస్తాను. जैसा वो बाल बनाता मैं भी बनाऊंगा. ఆయన వెంట్రుకలు ఏ రీతిగా కత్తిరించుకుంటాడు నేను కూడా అదే రీతిగా చేసుకుంటాను. जैसा कपड़ा वो पहनता मैं भी पहनूंगा. ఆయన ఏ రీతిగా వస్త్రాలు ధరిస్తాడో నేను అదే రీతిగా వేసుకుంటాను. जो पौलुस के लिए प्रभु यीशु मसीह उस दिन से उसका हीरो बन गया. అపోస్తలుడైన పౌలుకి యేసు క్రీస్తు ప్రభువారు ఆ రోజు నుంచి ఆయనకి హీరో అయిపోయినాడు. हे प्रभु जी तू बोल मैं क्या करूं? ఓ ప్రభువా నేనేం చేయాలో నువ్వు చెప్పు. जो तू बोलेगा मैं उसको करूंगा. నువ్వేమని చేయమని చెప్తావో నేను అదే చేస్తాను. जीवन के अंत तक తన జీవిత అంతం వరకు अपने కూడా मन के अनुसार తన మనస్సుకు వచ్చినట్లు एक भी काम नहीं किया. ఒక్క పని కూడా అపోస్తలుడైన పౌలు చేయలేదు. लोगों के बहकावे में आकर एक काम नहीं किया. మరి జనులు ఆయన్ని మరి ప్రోత్సాహపరిచినాక నీ ఒక్క పని కూడా ఆయనకి విరోధంగా చేయలేదు. जब लोग उसको समझा नहीं सके, జనులు ఆయన అర్థం చేసుకోలేకపోయినప్పుడు उन्होंने क्या बोला मालूम? వారేమన్నారో తెలుసా? Leave that man. ఆ మనిషిని వదిలేయండి. Let the will of God be done in his life. దేవుని చిత్తం ఆయన జీవితంలో జరుగును గాక. ఎంత సుందర ये जीवन है. ఎంత సుందరమైన జీవితం అది. Brothers and sisters, ప్రియ సోదరి సోదరులారా, these are not the words what we are speaking. మనం మాట్లాడుచున్న మాటలు కాదు ఇవి. That secret of true worship from the life of Paul the apostle, Lord, what you want me to do, tell me. కనుక అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో నుంచి ఆ నిజమైన ఆరాధన ఆత్మలో నుంచి ప్రభువా నీవేమి చేయమని చెప్తున్నావో నాకు తెలియజేయము. प्रभु यीशु मसीह, ప్రభువైన యేసు मेरा पिता जैसे काम करता मैं भी वैसे ही करता हूँ. నా తండ్రి ఏ రీతిగా పనిచేస్తున్నాడు నేను అదే రీతిగా పనిచేస్తున్నానని చెప్పారు. जैसा वो सिखाता वैसे मैं बोलता भी हूँ. ఆయన నాకు ఏ రీతిగా నేర్పిస్తాడో అదే రీతిగా నేను మాట్లాడుతూ ఉన్నాను. जिस समय वो करने बोलता उसी समय में कर देता हूँ. ఆయన నన్ను ఎప్పుడు చేయమన్నాడో అప్పుడే నేను చేస్తూ ఉంటాను. Beloved, ये वर्शिप का सीक्रेट है. కనుక ప్రియులరా ఆరాధన
ఆరాధన గల రహస్యం ఇది. आराधना करने वाले भाई बहन, ఆరాధించే సహోదరి సహోదరులు, आपसे प्रभु एक प्रश्न पूछ रहा है. ప్రభు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. क्या आप दिल से इस बात को आज पूछ सकते हैं, हे प्रभु जी तू क्या चाहता है कि मैं करूं बता. మీ హృదయాంతరంగాల నుంచి ప్రభుతో, ప్రభా నేనేం చేయాలని నువ్వు కోరుచున్నావో నాకు చెప్పుము. Otherwise we are worshipping only ourselves. हाँ. हम अपनी आराधना कर रहे हैं, లేకపోతే కేవలం మనల్ని మనమే ఆరాధించుకుంటున్నట్లు, या तो हम किसी दोस्त की आराधना कर रहे हैं. లేదా ఏదో స్నేహితుడిని మనం ఆరాధిస్తున్నట్లు. वो जो कहता है वो हम कर लेते हैं. ఎందుకంటే ఆ వ్యక్తి ఏం చెప్తాడో మనం అదే చేస్తూ ఉంటున్నాం. But today అయితే నేటి దినాన Lord Jesus is the Lord and King of my life. కనుక ప్రభువైన యేసు క్రీస్తు వారు నా జీవితానికి ఆయన రాజు ప్రభు అయి ఉంటున్నాడు. दूसरी बात, రెండవ విషయం, बैप्टिज्म लेने से पहले బాప్తిసం తీసుకోనక మునుపు 11 वचन, 11వ వచనం, behold he prayeth. ఇదిగో అతడు ప్రార్థించుచున్నాడు. ओ प्रियो, ये प्रार्थना जो है ये बहुत ही स्वाभाविक रूप से आना चाहिए. కనుక ప్రార్థన అనేది మనలో స్వాభావికంగా అది వచ్చేదిగా ఉండాలి. एक बच्चा जन्म देने के बाद ఒక పిల్లవాడు పుట్టిన తర్వాత यदि वो रोता नहीं है, కానీ ఏడవకపోతే, आपको मालूम डॉक्टर्स क्या करते हैं? మీకు తెలుసా డాక్టర్లు ఏం చేస్తారు? जिनको नहीं मालूम है, ఎవరికైతే తెలియదో, बच्चे के वो अभी 5 मिनट पहले पैदा हुआ, 5 నిమిషాల క్రితమే పుట్టాడు అనుకుందాం, वो यदि रो नहीं रहा है, ఆ పిల్లవాడు ఏడవట్లేదు అనుకుంటే उसके पैर को उल्टा करके पकड़ लेते हैं ఆ శిశువు యొక్క కాళ్ళను పట్టుకొని తలకిందలు చేస్తారు. और 1-2 थप्पड़ भी लगाते हैं, 1-2 కొడతారు కూడా, उसको रुलाते भी हैं. ఏడ్చేటట్లు చేస్తారు. That is the secret of our prayer. అది మన ప్రార్థనకు గల రహస్యము. प्रियो, कितना सुंदर ये जीवन है. మన జీవితం ఎంత సుందరమైనది. Are we praying? మనం ప్రార్థిస్తూ ఉన్నామా? क्या मैं सचमुच में प्रार्थना करता हूँ? నిజంగా నేను ప్రార్థిస్తూ ఉంటున్నానా? क्या मुझको लगता है कि प्रार्थना की बड़ी आवश्यकता है? ప్రార్థన యొక్క గొప్ప అవసరత ఉన్నదని నాకు అనిపిస్తూ ఉంటున్నదా? क्या आपको महसूस होता प्रार्थना नहीं करूंगा तो प्रभु का अनुग्रह मुझे ज्यादा नहीं मिलेगा? నేను ప్రార్థన చేయకపోతే దేవుని యొక్క కృప నాకు దొరకదని నీకు అనిపిస్తూ ఉంటున్నదా? ओ प्रियो, ये 4-5 बातें जो हमने देखा, ఈ 4-5 విషయాలు మనం ఏదైతే చూస్తూ వచ్చినామో, the word of God, దేవుని వాక్యము, the fellowship of God's people, దేవుని ప్రజల యొక్క సహవాసము, and the suffering with God's people, దేవుని ప్రజలతో శ్రమపడుట, sharing the gospel of Jesus both through the words and also through the life, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్తను మన మాటల ద్వారాను మన యొక్క క్రియల ద్వారాను ప్రకటించుట, worship through the spirit of obedience, మరి విధేయత ద్వారా ఆయన్ను ఆరాధించుట, और प्रार्थना करना. 6వది ప్రార్థన अब చేయట. इसमें यदि आप गौर से देखें, వీటిని మీరు జాగ్రత్తగా గమనించి చూస్తే वर्शिप भी है, ఆరాధన ఉంది, प्रार्थना भी है, ప్రార్థన ఉంటున్నది, वचन भी है. వాక్యం ఉంటున్నది. ये तीनों जो है प्रभु के साथ हमारा संगति है. ఈ మూడు కూడా ప్రభువుతో మనం కలిగి ఉండే సహవాసమై ఉంటున్నాయి. त्रिएक परमेश्वर के साथ मेरी सहभागिता, త్రియేక దేవునితో నేను కలిగి ఉండే సహవాసము, प्रार्थना के द्वारा ప్రార్థన ద్వారా आत्मा की सहभागिता, ఆత్మతో సహవాసం కలిగి ఉండుట, वर्शिप में ఆరాధనలో प्रभु यीशु मसीह के द्वारा सहभागिता, ప్రభువైన యేసుక్రీస్తు వారితో సహవాసం కలిగి ఉండుట, वचन में వాక్యములో पिता के साथ मेरी सहभागिता. తండ్రితో నేను సహవాసాన్ని కలిగి ఉండుట. ये तीनों यदि पक्का है ఈ మూడు గాని సరిగ్గా ఉంటే तो प्रभु के घर में जो सहभागिता है, దేవుని మందిరంలో ఉండే సహవాసము, हमारे जीवन के 4 लंगर पूरे हो जाते हैं. మన జీవితంలో ఉండే ఈ 4 లంగర్లు కూడా నెరవేరేవిగా ఉంటాయి. आज प्रभु हमको रेस्टोर करे, దేవుడు నేటి దినాన మనల్ని తిరిగి సమకూర్చును గాక. प्रभु के साथ हमारी संगति अटूट बनी रहे, దేవునితో పాటుగా మన సహవాసము అది తెగనిదిగా ఉండును గాక. प्रभु के लोगों के साथ हमारी संगति कभी ना टूटे. మన దేవుని ప్రజలతో మనం కలిగి ఉండే సహవాసం ఎన్నడూ విరిగిపోకుండాను గాక. जैसा जैसा वो दिन नजदीक आता जाता है, ఆ దినము సమీపిస్తున్న కొలది वैसा वैसा और भी अधिक इकट्ठा होना ना भूले. మరలి సమాజంగా కూడుకొనుట మానక, और चाहे दुख भी आए, దుఃఖం వచ్చినప్పటికీ हम सब एक साथ मिलकर మనమందరం కలిసి कलीसिया का एक परिवार बनकर మరి సంఘంలో మరి ఒక కుటుంబంగా एक दूसरे के बोझ को उठाते हुए, ఒకరి భారములను భరిస్తూ एक दूसरे की मदद करते हुए ఒకరికొకరు మరి సహాయం చేసుకుంటూ हम उन दुखों में भी जयवंत होंगे. ఆ యొక్క దుఃఖాల్లో కూడా మనము విజయవంతులం అవుదుము గాక. May the Lord help us to find these characteristics of new life. ఈ నూతన జీవితం యొక్క గుణ లక్షణాలు మనలో ఆయన కనుగొనును గాక. Dead with Christ, క్రీస్తుతో పాటు మరణించుట, buried with Christ, క్రీస్తుతో పాటు పాతిపెట్టుట, risen with Christ. క్రీస్తుతో పాటు తిరిగి లేపబడ్డ. बपतिस्मा की गवाही है ये. బాప్తిసంలో సాక్ష్యం అంటే ఇది. पौलुस ने बपतिस्मा लिया అపోస్తలుడైన పౌలు బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చినాడు. और उसके बाद उसके जीवन में ये देखते हैं, ఆ తర్వాత ఆయన జీవితంలో ఈ నూతన జీవిత లక్షణాలు మనం చూస్తున్నాం. सिंपल लग रहे हैं, చాలా తేలిగ్గా అనిపించవచ్చు. इसके लिए सच्चा कमिटमेंट चाहिए, దీని కొరకై నిజమైన సమర్పణ అవసరమైంది. इसके लिए फुल सरेंडर चाहिए. దీనికి సంపూర్ణమైన విధేయత తీర్మానం అవసరమైంది. नए जीवन के ऐसे गुण लक्षणों में लगातार बढ़ते हुए प्रभु के आगमन के लिए तैयार हो सके, प्रभु हमको अनुग्रह दे. అలాంటి నూతన జీవితం యొక్క గుణ లక్షణాల్లో నేను ఎదుగుతూ ప్రభు యొక్క రాకడ కొరకై సిద్ధపడటానికి ప్రభు నాకు సహాయం చేయను గాక. भाई विवेक और बहन शेखा को जो बेटी का दान प्रभु ने दिया है, उसका नाम है ग्रेस. సోదరుడు వివేక్, शेखा, షేఖ వారికి ప్రభు అనుగ్రహించిన కుమారుని యొక్క పేరు
ग्रे कुमार అమ్మాయి పేరు గ్రేస్. ग्रेस के बारे में 3 बातें हैं. గ్రేస్ అనే మాటను గురించి 3 సంగతులు. टाइटस चैप्टर 2 తీతుకు రాసిన పత్రిక दूसरा अध्याय 2వ అధ్యాయము 11 वचन. 11వ వచనం. अनुग्रह के द्वारा जो सारे मानव जाति के उद्धार के लिए प्रकट हो गया है. కృప ద్వారా సమస్త మానవాళికి ప్రత్యక్షమైన విషయాలు. अब केवल न केवल उद्धार देता है, కేవలం ఆయన రక్షణ ఇవ్వటం మాత్రమే కాదు, लेकिन अनुग्रह के द्वारा हमको एक पवित्र जीवन बिताने के लिए भी मदद करता है. కృప ద్వారా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి మనకు అవి సహాయపడుతుంది. तीतुस का 2 తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12 अध्याय. 12వ అధ్యాయం. सब प्रकार की अभिव्यक्ति और सांसारिक लालसाओं को छोड़ते हुए संयम के साथ, धार्मिकता के साथ, भक्ति के साथ वर्तमान संसार में हम जीवन बिताएं. 11వ వచనంలో దేవుని కృప ప్రత్యక్షమై 12లో చూస్తే మనం భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, మరి 13వ వచనంలో ఈ లోకములో స్వస్థ బుద్ధితో నీతితో భక్తితో బ్రతుకుచుంటానికి మనకు బోధించుచున్నది. एक गीत हम गाते हैं, ఒక పాట మనం పాడతాం. हे प्रभु इस जग में जीने को शक्ति भक्ति हमारी काफी नहीं. ప్రభా ఈ లోకంలో జీవించడానికి మా భక్తి సరిపోదు, हमारे पास शक्ति भी है, మన శక్తి కూడా లేదు. लेकिन प्रभु अपना अनुग्रह बहुत आयत से दिया. అయితే దేవుడు తన యొక్క కృపను విస్తారంగా మనకు అనుగ్రహించినారు. भक्ति का जीवन बिताने के लिए, భక్తితో జీవించడానికి, केवल उद्धार पाने के लिए नहीं, కేవలం రక్షింపబడటానికి మాత్రమే కాదు, अनुग्रह के द्वारा उद्धार, రక్షణ కృప ద్వారా రక్షణ, और भक्ति का जीवन बिताने के लिए भी अनुग्रह. భక్తి గల జీవితాన్ని జీవించడానికి కూడా కృప. और जो लोग ऐसे भक्ति का जीवन बिताते हैं, ఎవరైతే అలాంటి భక్తి గల జీవితాన్ని జీవిస్తారో, धार्मिकता का जीवन बिताते हैं, నీతి గల జీవితాన్ని జీవిస్తారో, प्रभु के अनुग्रह के द्वारा जो हमारे लिए इनफ है, सफिशिएंट है, దేవుని కృప మనకి చాలును. हम प्रभु के आगमन के लिए भी 13th वर्ष के अनुसार तैयार रह सकते हैं. 13వ వచనం ప్రకారము ఆయన యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూచేవారుగా ఉంటాం. आइए सामने आ जाइए, हम बच्ची के लिए प्रार्थना करेंगे. बहन शेखा